కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మవిభూషణ్ తీసుకోవడము మాకందరికీ గర్వకారణం. మీ యొక్క 45 ఏళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు. ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి తెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం అని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. పద్మవిభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడిగా చిరకాల మిత్రుడిగా మీరు రావటం అన్నది నాకు చాలా చాలా సంతోషం, మిక్కిలి ఆనందంగా ఉంది. అండ్ మీ ప్రేమని మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికంటే ముందే మిమ్మల్ని కలవాలి, అభినందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మోస్ట్ వెల్కమ్ అండి. దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళేటువంటి వారు. అలాంటి మీరు ఈరోజు మరి పద్మవిభూషణ్ రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం అని నేను భావిస్తాను. ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి. మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మారుమూల ఉద్యోగం చూసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి, ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను. ఆ ఇండస్ట్రీ లేకపోతే ఏం లేదు. అందుకని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేను ఏం చేయాలి, నాకు ఇంత స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏం ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి మొదలైందే. క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి, నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన. ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తాడో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది. కానీ ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి బేషిజానికి మాత్రం పోవాలని కారణం ఒకటి అనుకుంటే మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది. అది కూడా ఆ యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు, మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవం ఇస్తారు. అది కారణం నేను అనుకుంటాను. సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం, మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ రాకను మేము గమనించే వాళ్ళము. మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు. ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది, చాలామంది గెలిచొచ్చారు. ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీని మీద నాకు దృష్టి లేదు. ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు. అయితే ఏదో చిన్న ఎత్తున మనకి తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తాను, నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుడు ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేణ చెయ్యాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండేది. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. ఇది అంతకుముందు ఒకటే ఉండేది, ఇలాగ పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు. ఎంత కీన్ అబ్జర్వేషన్. రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎనలేని సంతృప్తి ఎక్కడ లభించిందంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం, అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంతా ఇంత కాదు. ఆ రకంగా మాత్రం రాజకీయ